నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ దూసుకెళ్తున్నారు. డిప్యూటీ సీఎంగానే కాకుండా తనకు ప్రభుత్వం అప్పగించిన శాఖలను అభివృద్ధి పథంలో నడిపించే పనిలో పవన్ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ వ్యాప్తంగా 13,000కు పైగా పంచాయతీల్లో గ్రామ సభలు జరిగాయి. ఒకే రోజు ఈ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్వయంగా ఈ సంబరంలో పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మైసూరు వారిపల్లె గ్రామానికి వెళ్లారు. స్థానిక సర్పంచ్ కారుమంచి సంయుక్త మీద పవన్ ప్రశంసలు కురిపించారు. సర్పంచ్ ఎన్నికల్లో ఆమె విజయం తనను కదిలించిందంటూ చెప్పుకొచ్చారు. ఎవరి కారుమంచి సంయుక్త అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో 2021లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో చాలా చోట్ల దాడులు, హింసాత్మక ఘటనలు జరిగాయి. దీంతో చాలా చోట్ల ప్రత్యర్థి పార్టీ తరపున పోటీకి కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఎక్కువ స్థానాల్లో ఏకగ్రీవాలు కనిపించాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ రైల్వే కోడూరు మండలం మైసూరు వారిపల్లె పంచాయతీ సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో జనసేన తరపున సంయుక్త పోటీ చేశారు. పోటీ చేయడమే కాదు, ఒత్తిళ్లకు తలొగ్గకుండా బరిలో నిలిచి విజయం సాధించారు. దీంతో ఆమె ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. అప్పట్లో ఎన్నికల సమయంలో రోడ్డు మీదకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఉండేదన్న పవన్ అలాంటి పరిస్థితుల్లోనే నిలబడి సంయుక్త విజయం సాధించారని కొనియాడారు. కారుమంచి సంయుక్త బ్యాక్గ్రౌండ్ తెలిసి ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు. సంయుక్త భర్త మిలిటరీలో పనిచేసేవారు. దురదృష్టవశాత్తు ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే భర్త చనిపోయినా కూడా ఆయన ఆశయాలను సాధించేందుకు కారుమంచి సంయుక్త పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఒత్తిళ్లు, బెదిరింపులను కూడా లెక్క చేయక బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ విషయం నిజంగా తన గుండెను కదిలించిందన్న డిప్యూటీ సీఎం సంయుక్త పట్టుదలతో ఇలాంటి మహిళలు రాజకీయాల్లో ఉండాలని, రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దీంతో ఆమెపై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నిజమే కదా, టెక్నాలజీ కాలంలో కూడా చాలా మంది మహిళ ఉన్నత చదువులు చదివి వంటింటికి పరిమితం అవుతున్నారు. అలాంటి మహిళలకు సంయుక్త జర్నీ ఆదర్శం.